RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదరులు పాటించే పవిత్రమైన ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో పెట్టుకుని నారాయణ ఖేడ్ మున్సిపాలిటీలోని అన్ని మసీదులు పరిసర ప్రాంతాలలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి అన్ని వార్డుల్లోని వీధి లైట్లు పారిశుద్ధ్యం మంచినీటి సౌకర్యం కల్పించాలని రంజాన్ మాసంలో ముస్లింలు ఇఫ్తార్ హలీం వంటి ఆహార పదార్థాల కోసం హోటళ్లు రెస్టారెంట్లు స్వీట్ హౌస్ షాపుల్లో అధికంగా కొనుగోలు చేస్తారు. ముస్లిం శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు తొలగించాలని మరియు రంజాన్ పండుగ రోజున ముస్లిం సామూహికంగా ప్రార్థనలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వసతులు కల్పించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ తగిన సౌకర్యాలు కల్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనకు ఉన్న సమస్యలు సార్, ఇప్పుడు రంజాన్ ఫెస్టివల్ 2025 కాబట్టి ఇప్పుడు క్లీనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, మన మస్జిద్ చుట్టుపక్కల నీట్నెస్ అనేది కొంచెము అది ఫ్రైడేస్ రోజు ఇంకా మీరు కొంచెం ఇంకా అక్కడ అంత నీట్నెస్ ఉండేలాగా. అండ్ వన్ మోర్ ఇష్యూ సార్, ఇప్పుడు మీ దాకా తీసుకురావాలనుకున్నా, చాలా మంది నా దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇఫ్తారీ టైంలో చాలా మంది ఇఫ్తారీ కొంటారు కదా సార్, అక్కడ ఉన్న స్వీట్ హౌస్ రెస్టారెంట్స్ అండ్ బేకరీస్ లో కొంటున్న దానికి అక్కడ వాళ్ళు నీట్నెస్ అనేది అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. దానివల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. దాని మీద కూడా వాళ్ళకి మీరు నోటీస్ ఇస్తారా ఎట్లా అనేది ఒకసారి దాని మీద ఫోకస్ చేసి బేకరీ స్వీట్ హౌస్ అండ్ రెస్టారెంట్స్ హలీం కూడా కొంటారు కాబట్టి అక్కడ కారా వేరే స్వీట్ హౌస్ ఐటమ్స్ కూడా కొంటారు కాబట్టి అక్కడ వాళ్ళు కనీసం సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదు. అసలు స్టోరేజ్ ఎక్కడ చేస్తున్నారు అనేది తెలియదు. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యాకేజింగ్ చేస్తున్న టైంలో కూడా కనీసం గ్లౌజెస్ ఉండట్లేదు, నీట్నెస్ ఉండట్లేదు అక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు ఉన్న సమ్మర్ లో అంటే రంజాన్ ఎండ్ అయ్యే వరకు ఒకవేళ ఎక్కడైనా మస్జిద్స్ లో అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఎక్కడైనా వాటర్ షార్టేజ్ ఉంటే ట్యాంకర్ ద్వారా అయినా వాటర్ సప్లై చేయాలని కోరుతున్నాం. ఇంకా ఎక్కడైనా మస్జిద్ దగ్గర ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ ఉంటే లేదంటే ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇన్స్టాల్ చేయాలని కోరుతున్నాం. ఇంకా మనకు లాస్ట్ రంజాన్ కి 29-30 అట్లా టైంలో ఫెస్టివల్ దగ్గర పడుతున్న టైంలో కొంచెం అక్కడ కబ్రస్థాన్ లో పిచ్చి ముక్కలు అవి ఉంటాయి కాబట్టి అవి కూడా క్లీన్ చేయాలని కోరుతున్నాం సార్. అండ్ రంజాన్ ఈద్ రోజు ఎందుకంటే సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయితే ఎవ్రీ ఇయర్ అక్కడ టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారో ఈ ఇయర్ కూడా ఎంఐఎం పార్టీ తరఫున మేము మీకు మెమోరాండం ఇస్తున్నాము. రంజాన్ ఈద్ రోజు కూడా అక్కడ టెంట్స్ ఏర్పాటు చేసి వాటర్ సప్లై అనేది ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.